దయచేసి మార్నింగ్ న్యూస్ ని తప్పకుండా షేర్ చేయండి ప్రజలారా, తప్పకుండా షేర్ చేయండి. ఎన్ని రకాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో అర్థం చేసుకోండి. ఒక్క 5 నెలల్లోనే 2 రాజకీయ హత్యలు, ఒక్క 5 నెలల్లోనే ఇక్కడ రేవ్ పార్టీలతో పట్టుబడే కాడికి వచ్చింది. ఒక్క 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏకంగా రికార్డింగ్ డాన్స్ల కాడికి తెచ్చింది రాష్ట్రాన్ని. ఒక్క 5 నెలల్లోనే ఢిల్లీకి మూటలు మోసుకపోయి ఒకరేమో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతోటి ఢిల్లీకి మూటలు మోసుకపోతారు, ఒకరేమో యూ ట్యాక్స్ పేరుతోటి ఢిల్లీకి మూటలు మోసుకపోతారు. ఒక్క 5 నెలల్లోనే ఒక మహిళ నడి రోడ్డు మీద బురదలో కూర్చొని ఈ రోడ్లు మంచిగా చేయండి రా నాయన అని నిరసన తెలిపే కాడికి వచ్చింది. ఒక్క 5 నెలల్లోనే లోగోలు మార్చే కాడికి వచ్చింది. ఒక్క 5 నెలల్లోనే ఒకడు కుక్కలతోటి పోలుస్తాడు రైతులను, ఒకడేమో చెప్పులతోటి కొడతానంటాడు. ఒక్క 5 నెలల్లోనే సీతక్క కాస్త చంద్రముఖిగా మారిపోయింది. సీతక్క వస్తుందని నిరసన తెలియజేస్తామంటే, రోడ్డు పక్కన సీతక్క కోసం నిరసన వ్యక్తం చేద్దామంటే సీతక్కే దగ్గరుండి ఆటో డ్రైవర్ల ఆటోలను ధ్వంసం చేపించింది పోలీసులతో. దీని మీద ఎక్కడే పోయి కేసులు పెట్టాలి? పోలీసులే ఆటోలను ధ్వంసం చేస్తే ఏ పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టాలి? ఎవరికి పోయి గోడు చెప్పుకోవాలి? కాబట్టి ఒక్క 5 నెలల్లోనే రాష్ట్రం ఇంత ముక్కలు చిక్కలుగా అవుతున్నదంటే ఇంకా 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పరిస్థితి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలకు సంబంధించి కావచ్చు ప్రాణభయం ఉన్నది. అదే విధంగా ఇట్లా నిరసన తెలియజేయకుండా అధికార దర్పంతో దాడులు చేసే తనం ఉన్నది. ఇట్లా వేశ్యగృహాలను నడిపినట్టు ఇట్లా అశ్లీలంగా రికార్డింగ్ డాన్సులు చేసే కాడికి వచ్చింది. కాబట్టి ప్రజలారా అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేయండి. ఎలాంటి వాళ్లకు అధికారం ఇచ్చినాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి మీరు చైతన్యవంతులు అయితే తప్పించి ఈ రికార్డింగ్ డాన్సులు ఇట్లనే కొనసాగిపోతాయి, ఈ హత్యలు ఇట్లనే కొనసాగుతాయి. ఇట్లా కుక్కలు అంటారు, ఈ విధంగా ధ్వంసం చేస్తారు నిరసన తెలియజేస్తే. కాబట్టి చాలా అప్రమత్తమై చైతన్యవంతంగా ఈ ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు పసిగట్టి వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి చెప్తున్నాం.